వినాయక చవితి సందర్భంగా అందరికీ ఆ గణనాథుని అనుగ్రహం, కృప కలగాలని, ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరి జీవితాలు ఆనందంతో నిండాలని కోరుతూ మీ నరసింహ శాస్త్రి. వేదకాలంలో గణపతిని బ్రహ్మణస్పతిగా ఆరాధించినట్లు యజుర్వేద వాక్యాల వల్ల మనకి తెలుస్తుంది. గణపతిని గణనాయకునిగా, జ్ఞానానికి ప్రతీకగా వేదకాలంలో ఋషులు, మహామునులు ఆరాధించేవారు. తరువాత పురాణ కాలంలో గణపతిని వినాయక చవితి వ్రత సాంప్రదాయంగా ఆరాధించడం ప్రారంభమైంది. ఆది శంకరాచార్యులు 6 మతాలని స్థాపించారు. ఆ 6 మతాలలో వైష్ణవం, శైవం, శాక్తేయం, సౌర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, అలాగే గాణాబత్యం. ఈ గాణాబత్య సాంప్రదాయమే గణపతి ఆరాధనకి ఆధారం. అంటే గణపతి ఆరాధన ఈ గాణాపత్య సాంప్రదాయంలో ఆది శంకరాచార్యులు మనకందరికీ సూచించారు. ఇలా పురాణ కాలంలో ప్రారంభమైన ఈ వినాయక చవితి సాంప్రదాయం ఇప్పుడు కూడా మనం ఆచరిస్తున్నాం. భాద్రపద మాసంలో వచ్చే చతుర్థి నాడు వినాయక చవితిని మనం ఆచరిస్తాం. ఈ వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని మట్టి ప్రతిమని స్థాపించి కలశారాధన చేసి, తరువాత వివిధ రకాలైన పత్రిలతో స్వామిని పూజించడం, మోదకాలను నైవేద్యంగా సమర్పించడం, మంగళవాద్యాలను మ్రోగించడం, హారతిని ఇవ్వడం, వినాయక చవితి వ్రత కథని విని అక్షంతులని శిరస్సు మీద జల్లుకుని ఈ వ్రతాన్ని పూర్తి చేయడం మనం చూస్తాం. ఈ వినాయక చవితి అనేది మొదట్లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగానే సాగేది. అయితే బాలగంగాధర తిలక్ స్వాతంత్రోద్యమ సమయంలో ఈ వినాయక చవితి పండుగను ఒక సామూహిక సాంప్రదాయంగా మార్చేశారు. ఆ సమయంలో స్వతంత్రోద్యమంలో హిందువులని సంఘటన అంటే ఒకే తాటి మీద అందరినీ హిందువులని తేవడానికి ఈ గణపతి నవరాత్రులని ఒక అవకాశంగా చేసుకుని సామూహిక ఆరాధనని బాలగంగాధర తిలక్ స్వతంత్రోద్యమ సమయంలో మహారాష్ట్రలో ప్రారంభించారు. అదే సాంప్రదాయం ఇప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికీ కొనసాగుతుంది. మహారాష్ట్రలో అయితే ముంబై నగరంతో పాటు మొత్తం మహారాష్ట్ర అంతా కూడా ఈ గణపతి నవరాత్రుల్ని వేడుకగా, అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. 9 రోజులు విఘ్నేశ్వరుని ఆరాధించి తర్వాత నిమజ్జనం చేయడం ద్వారా ఈ గణపతి ఉత్సవాల్ని ముగిస్తారు. ఇదే సాంప్రదాయం ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో, నగరాల్లో, పల్లెటూరుల్లో కూడా ఈ సామూహిక గణపతి ఆరాధన కొనసాగుతోంది. గణపతి ఆరాధన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో, ముఖ్యంగా ఆసియా దేశాలలో మనకి కనిపిస్తుంది. కంబోడియా దేశంలో గణపతిని ఆరాధన, అలాగే గణపతి దేవాలయాలు మనకి కనిపిస్తాయి. హిందూ మతంలోనే కాకుండా జైన, బౌద్ధ మతాలలో కూడా ఈ గణపతి ఆరాధన మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలాంటి గణపతి ఆరాధనని మనం ఇప్పుడు సామూహిక ఆరాధనగా జరుపుకుంటున్నాం. ఈ సామూహిక ఆరాధనలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఇదివరకటి కాలంలో గణపతి నవరాత్రులలో గణపతిని సేవించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలైన హరికథలు, బుర్రకథలు, అలాగే సంగీత కార్యక్రమాలు, భాగవత పఠనాలు ఇలాంటివి జరుగుతుండేవి. కానీ కాలానుగుణంగా మారుతున్న ఆధునిక పోకడలతోటి ఈ గణపతి సామూహిక ఉత్సవాలు కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు హైటెక్ గణేష్ని పూజిస్తూ అందరూ అనేక రకాల ఆధునిక పద్ధతుల్ని ఈ గణపతి ఆరాధనలో చేరుస్తున్నారు. అయితే ధర్మానికి, సాంప్రదాయాలకి, మత సాంప్రదాయాలకి ఎటువంటి హాని లేకుండా, ఎటువంటి భంగం కలగకుండా వేడుకలు జరుపుకున్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు గణపతి ఆరాధనలో
అనేక చెడు పోకడలు కూడా మనం చూస్తున్నాం. అంటే చెడు సాంప్రదాయాలు కూడా మెల్లిగా ఈ సామూహిక గణపతి ఆరాధనలో మనం చూస్తున్నాం. అనవసరమైన వేడుకలకి, అనవసరమైన ఆడంబరాలకి పోవడం, అలాగే ఈ ఆచార సాంప్రదాయంలో వ్యక్తిగతపరమైన ఘర్షణలు, హింసని చేర్చడం, ఇలాంటి అనేక రుగ్మతలు ఇప్పుడు మనం ఈ గణపతి సామూహిక ఆచారాలు, సామూహిక ఉత్సవాల్లో మనం చూస్తున్నాం. అయితే ఇలా కాకుండా ఈ గణపతి ఆరాధన ఉత్సవాల్ని హిందువుల్ని సంఘటితం చేసేలా, హిందూ ధర్మ సాంప్రదాయాల్ని కాపాడేలా, అలాగే ప్రకృతికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గణపతి ఆరాధన ప్రకృతి ఆరాధనగా ఉండేలా అందరూ భక్తి శ్రద్ధలతోటి జరుపుకోవాలి. అలాగే ఈ గణపతి నిమజ్జన ఉత్సవాల్లో కూడా ఎటువంటి సాంప్రదాయాలకి భంగం కలగకుండా గణపతిని భక్తి శ్రద్ధలతోటి సాంప్రదాయబద్ధంగా ఊరేగించి నిమజ్జనం చేసి ఆ గణపతి అనుగ్రహాన్ని అందరూ పొందాలి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే వినాయక చవితి సందర్భంగా ఆ గణనాథుని అనుగ్రహం, కృప కలగాలని కోరుకుంటూ మీ నరసింహ శాస్త్రి.